గట్కేసర్ గురుకుల బీసీ గురుకుల పాఠశాల బీసీ వెల్ఫేర్ లో మీకు ఈ హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు? హాస్టల్లో ఉన్న గార్మెంట్స్ కానీ, బాత్రూమ్లు కానీ, మీకు బియ్యం కానీ, కూరగాయలు కానీ అన్ని వసతులు మంచిగా ఉన్నాయా? నీట్నెస్ బాగుందా? ఇప్పుడు మీ ప్రిన్సిపల్ రోజు విజిట్ చేస్తారా, నెలకోసారి వస్తారా? రోజు సాయంత్రం 6-7 గంటల ప్రిన్సిపల్ ఉంటారు. వార్డెన్ అరవింద్ గారు. మీరు ఎంతమంది ఎక్కడ చేశారు? మీకు అందరు సపోర్ట్ చేస్తారా? కాంట్రాక్టర్ కానీ, వెజిటేబుల్స్ కానీ, చికెన్ చేస్తా ఉన్నారు. మేము లోపల చూసినాం. చికెన్ కానీ అంటే మీకు అన్ని అందుబాటులో కరెక్ట్ ఉన్నాయా? పిల్లలు ప్లస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక పిల్లల సంక్షేమం అనేది లేకుండా పోయింది. కాబట్టి మనం గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనేది పక్కన పెడితే గవర్నమెంట్ చేస్తుంది. మనం వచ్చిన కూరగాయలను, వచ్చిన బియ్యాన్ని, ఉన్న మన హాస్టల్స్ వసతులను ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఎంతో మంది శ్రమించిన ఈ కష్టఫలితం మన బీసీల గురించి. కాబట్టి మీరు అందరూ కూడా మనకు సహకరించాలి. మనకున్న వసతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొని ముందుకు పోయేటట్లు ఉండాలి. కానీ మరి గవర్నమెంట్ ఏదో చేస్తలేదు, గవర్నమెంట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు కూరగాయలు ఇస్తున్నారు, మాంసం ఇస్తున్నారు, చికెన్ ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు. మరి వాటిని సదుపాయాలన్నింటినీ కూడా సక్రమంగా మనం వాడుకొని మనం ఉపయోగించుకోవాలంటే ఇక్కడ వార్డెను, ప్రిన్సిపాల్, స్థానికంగా ఉన్న లీడర్లు కూడా వాటికి అన్నిటిని సపోర్ట్ చేసుకుంటాం. మీరు అందరూ కూడా మరి వాడుకోవాలి. మంచిగా భోజనం మంచిగా తినాలి. ఇవన్నీ బాగుంటే చదువుకుంటారు. చదువుకోవడం విషయంలో కూడా రాత్రిపూట బయటకు వెళ్ళకుండా, ఇక్కడ సెక్యూరిటీ మీకు ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి బయటకు వెళ్ళకుండా అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి విషయానికి వస్తే ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండల అధ్యక్షుడు మేడమైన వెంకటేష్ గారు, మరి కార్యదర్శి లింగస్వామి గారు, మరి శ్రీశైలం అన్న, మరి మిగతా అందరి నాయకుల సమక్షంలో నేను జాతీయ బీసీ సంక్షేమం కార్యదర్శి గుజ్జా రమేష్ నేను మరి ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పి ఇంకొక 2-3 హాస్టళ్లకు పోవడం జరిగింది. ఇక్కడ అందులో భాగంగానే మరి పిల్లల సంక్షేమం, మరి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, భోజన వసతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈరోజు పెద్దల సమక్షంలో మరి గన్పూర్లో ఉన్నటువంటి ఇదేదైతే మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల హాస్టల్ ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. మేము రాగానే మరి పిల్లలను అడిగినాం, మరి వార్డెన్ అడిగినాం, ప్రిన్సిపల్ గారు కూడా ఫోన్లో మాట్లాడినారు. మరి పిల్లల్ని అడిగితే అన్ని వసతులు బాగున్నాయి అంటున్నారు. కాబట్టి చాలా సంతోషం. మరి బీసీ విద్యార్థులారా, ఈరోజు మనము పెద్దలు ఆర్ కృష్ణన్న గారు 45 నుంచి 50 సంవత్సరాల ఉద్యమం ఇది. మరి ఫీజు రియంబర్స్మెంట్, ఈ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, గురుకుల బిల్డింగ్లు ఇవన్నీ సాధించుకోవడానికి రోడ్డెక్కి అహర్నిశలు ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి ప్రభుత్వాన్ని మరి మెడలోంచి మరి ఇవన్నీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మనకు బీసీలను గుర్తించలే ఎవరు, మన దళితులను ఎవరు గుర్తించలే, బహుజనులను ఎవరు గుర్తించలే. కాబట్టి మీరు అందరు చదువుకోవాలి, కలెక్టర్లు కావాలి, మరి ఇంజనీర్లు కావాలి. మరి ఏం కాకపోతే మనం లీడర్లం కావాలి. ప్రధానమంత్రి ఎవరు? మన బీసీ. మన ముఖ్యమంత్రులు ఎవరు? రెడ్డిలు ఉన్నారు. మరి మనం కూడా నాయకులం కావాలంటే మనం మంచి ఫుడ్ ఉండాలి, మంచి సంక్షేమం ఉండాలి, మంచి అలవాట్లు ఉండాలి, మంచి చదువు ఉండాలి. తద్వారా ఆర్థికంగా మనం సాంఘికంగా అన్నిట్లా అభివృద్ధి కావడానికి, మనం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు అందరూ కూడా అవుతారని, ఆ దేవుడు కూడా మీకు అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచిగా దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ.